ప్రపంచం ప్రస్తుతం నిలబడిన మలుపులో ప్రతి చోట గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. కానీ ఈ అల్లకల్లోలం మధ్య ఇజ్రాయెల్ భారత్కి ఎవరూ ఊహించని ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. దీన్ని మీరు స్నేహపూర్వక కానుక అని లేదా ఒక కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది అని అనుకోండి. కానీ వాస్తవం ఏంటంటే ఇజ్రాయెల్ తన అత్యంత విలువైన మరియు రహస్యమైన డిఫెన్స్ రహస్యాలను భారత్తో పంచుకోవాలని నిర్ణయించుకుంది. సుదర్శన్ చక్ర ప్రోగ్రాం గురించి వార్తలు వస్తున్నాయి. ఇది సామాన్యమైన పేరు కాదు. ఇది రాబోయే కాలంలో మన సరిహద్దులను అభేద్యంగా మార్చే భారత రక్షణ కవచం. ఈ స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇజ్రాయెల్ తన అత్యంత అడ్వాన్స్డ్ రేడార్, సెన్సర్స్ మరియు ఇంటర్సెప్టర్ టెక్నాలజీ ఇస్తామని చేసిన ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త భూకంపం సృష్టించింది. ఇప్పటివరకు భారత్ను చుట్టుముట్టాలని ప్లాన్ చేస్తున్న చైనా వంటి దేశాలు ఇప్పుడు తమను తాము అభద్రతగా భావించడం మొదలుపెట్టాయి. అసలు ఈ టెక్నాలజీలో ఏముంది మరియు ఎందుకు ఇజ్రాయెల్ తన అత్యుత్తమ శక్తిని భారత్కు అప్పగిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఈ వీడియోలో దొరకబోతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక డీల్ మాత్రమే కాదు, ఇది 2026 నాటి నవ భారత ప్రభంజనం. ఇప్పుడు ఈ విషయం యొక్క లోతును అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ స్వయంగా ఒక పెద్ద యుద్ధం అంచున నిలబడి ఉంది. దానిపై నలువైపుల నుండి ఒత్తిడి ఉంది. కానీ అటువంటి సమయంలో కూడా అది భారత్ యొక్క సుదర్శన్ చక్రను బలోపేతం చేయడానికి ముందుకు వచ్చింది. సుదర్శన్ చక్ర అంటే భారత్ యొక్క ఆ ప్రాజెక్ట్. దీన్ని మనం ప్రాజెక్ట్ కుష అని కూడా పిలిచేవాళ్ళం. ఇప్పుడు అది ఒక కొత్త అవతారంలో మన ముందుకు వస్తోంది. ఇది ఒక స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది రష్యాకు చెందిన S-400 కంటే కూడా ఘాతకమైనది మరియు ఖచ్చితమైనది. ఇజ్రాయెల్ భారత్కిస్తామని చెప్పిన రేడార్ మరియు విజన్ సెన్సర్ సామర్థ్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సెన్సర్స్ దాదాపు 2500 కిలోమీటర్ల దూరం నుండే ఎగిరి వచ్చేటువంటి ముప్పునైనా గుర్తించగలవు. 2500 కిలోమీటర్లు అంటే బీజింగ్ సమీపంలో ఏదైనా కదలిక జరిగినా అది మన రేడార్లో వెంటనే కనిపిస్తుంది. ఇజ్రాయెల్ దశాబ్దాల కష్టం మరియు తన రక్షణ అవసరాల కోసం అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని ఈరోజు భారత్తో కలిసి ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ భాగస్వామ్యం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకు పూర్తిగా స్వదేశీ రక్షణ వ్యవస్థ ఉండాలని భారత్ ఎప్పుడూ కోరుకుంది. మన శాస్త్రవేత్తలు దీనికోసం రాత్రింబవళ్లు శ్రమించారు. కానీ కొన్ని హై ఎండ్ సెన్సార్స్ మరియు రేడార్ టెక్నాలజీ కోసం మనకు నమ్మకమైన మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ అనుభవం ఉన్న భాగస్వామి అవసరమైంది. ఇజ్రాయెల్ కంటే మెరుగైన వారు ఎవరు ఉంటారు? ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ మరియు యారో సిస్టమ్ను ప్రపంచం ఇప్పటికే చూసింది. కానీ భారత్ కోసం తయారవుతున్న సుదర్శన్ చక్ర వీటికంటే ఎన్నో అడుగులు ముందుంటుంది. ఇందులో ఇజ్రాయెలీ మెదడు మరియు భారతీయ దమ్ము కలవబోతున్నాయి. దీనిని భేదించడం ఏ మిజైల్కైనా లేదా డ్రోన్కైనా అసాధ్యం. ఇది కేవలం సాధారణ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు, ఇదొక స్మార్ట్ షీల్డ్. ఏ ముప్పుని ఎలా మరియు ఎక్కడ ఖతం చేయాలో ఇది స్వయంగా నిర్ణయిస్తుంది. మనం 2500 కిలోమీటర్ల రేంజ్ గురించి మాట్లాడినప్పుడు దాని అర్థం తెలుసుకోండి. దీని అర్థం ఏమిటంటే భారత్ యొక్క రెడార్లు ఇప్పుడు కేవలం మన సరిహద్దుల్లోనే కాదు, శత్రువు ఇంటి లోపలికి కూడా చూసే శక్తిని కలిగి ఉన్నాయి. ఎవరైనా చాకచక్యంగా తమ బేస్ నుండి ఏదైనా రాకెట్ లేదా సుదూర శ్రేణి మిజైల్ లాంచ్ చేయాలని ఆలోచించినా దానిని మధ్యలోనే అడ్డుకోవడానికి మనకు తగినంత సమయం ఉంటుంది. ఈ టెక్నాలజీ భారత్ను గ్లోబల్ సర్వేలెన్స్ సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో నిలబెడుతుంది. చైనా గత కొన్ని ఏళ్లలో తన మిజైల్ శక్తిని చూపిస్తూ గొప్పలు చెప్పుకుంది. కానీ ఇజ్రాయెల్ సహకారంతో భారత్ నిర్మిస్తున్న ఈ గోడ చైనా లెక్కలన్నీ మార్చేసింది. ఇప్పుడు వారి రహస్య ప్లాన్లు సాగవు, ఎందుకంటే సుదర్శన్ చక్ర కళ్ళు ఎప్పుడూ వారిపైనే ఉంటాయి. కానీ మిత్రులారా, సస్పెన్స్ ఇంకా ముగిలేదు. అసలు విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ ఇచ్చిన ఈ కానుక వెనుక ఒక పెద్ద గ్లోబల్ ప్లానింగ్ ఉంది. భవిష్యత్తు యుద్ధాలు నేల మీద కంటే ఆకాశంలోనే ఎక్కువ గదురుతాయని ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం నిరూపించింది. ఆకాశాన్ని తన ఆధీనంలో ఉంచుకునే దేశమే విజేతగా నిలుస్తుంది. భారత్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఒక మహాయుద్ధాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇది కేవలం రక్షణ మాత్రమే కాదు, శత్రువు ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. భారత్ వంటి బలమైన మరియు నిజాయితీ గల మిత్రుడు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకడని ఇజ్రాయెల్కు తెలుసు. అందుకే ఈ యుద్ధం మధ్యలో మన స్వదేశీ సిస్టమ్ను ఇజ్రాయెలీ రెడార్తో కలుపుతున్నామని భారత్ చేసిన ప్రకటన ఒక పెద్ద వ్యూహాత్మక సంకేతం. ఇది భారత్ అభివృద్ధిని చూసి అసూయపడే శక్తులకు ఒక హెచ్చరిక. ఇప్పుడు సాంకేతిక విషయాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. రేడార్ మరియు సెన్సార్లు ఏదైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు కళ్ళు లాంటివి. కళ్ళు బలహీనంగా ఉంటే మీ వద్ద ఎంత పదునైన కత్తి ఉన్నా మీరు గెలవలేరు. చీకట్లో, మేఘాల అవతల మరియు చాలా ఎత్తులో ఎగిరే చిన్న వస్తువును కూడా చూడగలిగే కళ్ళను ఇజ్రాయెల్ మనకిస్తోంది.
దీంతో పాటు ఉన్న ఇంటర్సెప్టర్ టెక్నాలజీ ఆ కత్తి లాంటిది. ఇది రెప్పపాటులో శత్రువును మట్టి కరిపిస్తుంది. భారత్ యొక్క డిఆర్డిఓ శాస్త్రవేత్తలు మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి ఈ సుదర్శన్ చక్రను ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్ సిస్టమ్గా మారుస్తున్నారు. గతంలో ప్రజలు రష్యా యొక్క S-400ని పొగిడేవారు. కానీ 2026 నాటి ఈ భారతీయ సిస్టమ్ సాంకేతికంగా దానిని ఎంతో వెనక్కి నెట్టేస్తుంది. ఈ డీల్ తర్వాత సోషల్ మీడియా మరియు గ్లోబల్ మీడియాలో అలజడి మొదలైంది. ఇస్రాయల్ తన అత్యంత టాప్ సీక్రెట్ టెక్నాలజీని భారత్కి ఎలా ఇచ్చిందని విదేశీ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సమాధానం నమ్మకం. భారత్ మరియు ఇజ్రాయెల్ బంధం ఇప్పుడు కేవలం కొనుగోలు అమ్మకాలకు పరిమితం కాలేదు. ఇది ఒక లోతైన విశ్వాసంగా మారింది. భారత్ కూడా క్లియర్ చేసింది, మనం ఎవరి ఒత్తిడికి లొంగం. పాశ్చాత్య దేశాల నుండి ఎంత ప్రెషర్ ఉన్నా లేదా పొరుగు దేశాల బెదిరింపులున్నా భారత్ తన దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. సుదర్శన్ చక్ర నిర్మాణం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అతిపెద్ద మైలురాయి. మనం ఇప్పుడు కేవలం కొనుగోలుదారులమే కాదు, ఇజ్రాయెల్తో కలిసి తయారీదారులము. ఈ కొత్త భాగస్వామ్యం రాబోయే దశాబ్దాల్లో ఆసియాలో శక్తి సమతుల్యతను మార్చేస్తుంది. ఆలోచించండి, ఈ సిస్టమ్ పూర్తిగా మోహరించినప్పుడు భారత్ మ్యాప్ ఒక సురక్షితమైన కోటలా కనిపిస్తుంది. ఉత్తరాన హిమాలయ శిఖరాల నుండి దక్షిణాది సముద్ర తీరాల వరకు ఎవరూ దాటలేని ఒక అదృశ్య గోడ ఉంటుంది. చైనా యొక్క విస్తరణవాద ఆలోచనలకు ఇది అతిపెద్ద సమాధానం. చైనా తరచుగా తన స్టెల్త్ విమానాలు మరియు సుదూర శ్రేణి మిజైల్స్తో భయపెట్టాలని చూస్తుంటుంది. కానీ ఇజ్రాయెలీ సెన్సర్ టెక్నాలజీ ముందు వారి స్టెల్త్ అంటే దాక్కునే నాటకాలు ఇక సాగవు. భారత్ ఇప్పుడు వారిని వారి లాంచ్ ప్యాడ్ వద్దే చూడగలదు. ఈ వార్త భారతీయులకు ఎంత సంతోషాన్నిస్తుందో భారత్ను బలహీనంగా చూడాలనుకునే వారికి అంత బాధను కలిగిస్తుంది. కానీ కథలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఇది కేవలం మిజైల్స్ను అడ్డుకోవడం గురించి మాత్రమే కాదు. ఈ టెక్నాలజీ భారత్ను ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో కూడా రరజుగా మారుస్తుంది. నేటి కాలంలో తుపాకీ కాల్చకుండానే యుద్ధం గెలవచ్చు, ఒకవేళ మీరు శత్రువు యొక్క కమ్యూనికేషన్స్ మరియు వారి రేడార్ను జామ్ చేయగలిగితే. ఇజ్రాయెల్ ఈ విషయంలో ప్రపంచానికే గురువు. వారి సహకారంతో భారత్ సాధిస్తున్న ఈ సామర్థ్యం మనల్ని ఎటువంటి హైబ్రిడ్ వార్ఫేర్కైనా సిద్ధం చేస్తుంది. భారత్ యొక్క సుదర్శన్ చక్ర కేవలం ఫిజికల్ మిజైల్స్ను కూల్చడమే కాకుండా శత్రువు యొక్క డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ దాడులను కూడా నిర్వీర్యం చేస్తుంది. ఇది ప్రతి రంగంలోనూ నిలబడే ఒక ఆల్రౌండర్ యోధుడు. ఇదంతా అంత సులభంగా జరిగిపోతుందా అని మీకు అనుమానం రావచ్చు. మిగిలిన దేశాలు ఊరికే చూస్తూ ఉంటాయా? ఖచ్చితంగా కాదు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ వార్త అంత నేరుగా ఉండదు. ఈ డీల్ వార్త బయటికి రాగానే చాలా దేశాలు తమ డిప్లొమాటిక్ ఛానల్స్ను యాక్టివ్ చేశాయి. కానీ భారత్ తన విధానాన్ని స్పష్టం చేసింది. 2026 నాటి భారత్ ఎవరి ఆమోదం కోసం ఎదురుచూడదు. ప్రధాని మరియు రక్షణ మంత్రిత్వ శాఖ నాయకత్వంలో భారత్ తన రక్షణ కోసం ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీని స్వీకరించి దానిని భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన డిఫెన్స్ ఎకానమీ మనతో కలిసి ప్రొడక్షన్ చేయడానికి సిద్ధపడటమే మేక్ ఇన్ ఇండియాకు అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది పూర్తిగా ఇంటగ్రేటెడ్. అంటే ఇది ఒంటరిగా పనిచేయదు. ఇది మన ఫైటర్ జెట్స్, నేవీ ఓడలు మరియు సైన్యంతో ఒకే నెట్వర్క్ పై అనుసంధానించబడి ఉంటుంది. సముద్రంలో ఏదైనా ముప్పు కనిపిస్తే సుదర్శన్ చక్ర యొక్క రేడార్ వెంటనే ఆ సమాచారాన్ని ఎయిర్ ఫోర్స్కి ఇస్తుంది మరియు కొన్ని సెకండ్లలోనే దాన్ని ఎలా ఖతం చేయాలో నిర్ణయం జరుగుతుంది. ఇది నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్కు ఆరంభం. ఇజ్రాయెల్ వద్ద దీనికి సంబంధించిన అద్భుతమైన డాటా ఉంది మరియు భారత్ వద్ద విశాలమైన భౌగోళిక ప్రాంతం ఉంది. ఈ రెండూ కలిసినప్పుడు ఒక అజేయమైన శక్తి పుడుతుంది. మన రక్షణ కోసం ఇకపై ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదని కోట్లాది మంది భారతీయులు సంతోషిస్తున్నారు. భారత్ మరియు ఇజ్రాయెల్ల ఈ స్నేహం యుద్ధభూమి నుండి పుట్టింది. ఇజ్రాయెల్ కష్టకాలంలో ఎప్పుడూ భారత్కు తోడుగా నిలిచింది. భారత్ కూడా ఎప్పుడూ ఇజ్రాయెల్ యొక్క ఆత్మరక్షణ హక్కుకు మద్దతిచ్చింది. సుదర్శన్ చక్ర ప్రోగ్రాం ఈ లోతైన స్నేహం యొక్క ఫలితం. ఈ సిస్టమ్ భారత సైన్యం శక్తిని ఎన్నో రెట్లు పెంచుతుంది. చైనాతో ఉన్న LAC అయినా లేదా సముద్ర ప్రాంతమైనా ప్రతి చోట భారత్ హవా సాగబోతోంది. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద రక్షణ ఒప్పందమని ప్రజలు అంటున్నారు. కానీ నేను ఇది ఒప్పందం కాదు, ప్రపంచంలో శాంతి మరియు సమతుల్యతను కాపాడటానికి అవసరమైన 2 మహాశక్తుల కలయిక అని అంటాను. ఇప్పుడు చైనా మరియు దాని మిత్రుల మెదడులో నడుస్తున్న సస్పెన్స్ గురించి మాట్లాడుకుందాం. భారత్ ఇంత త్వరగా తన డిఫెన్స్ కేపబిలిటీని ఎలా అప్గ్రేడ్ చేసుకుందో వారికి అర్థం కావడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు మనం ఎయిర్ డిఫెన్స్ కోసం ఇతరులపై ఆధారపడేవాళ్ళం. కానీ ఈరోజు మనం స్వయంగా ప్రపంచంలోని టాప్ 3 సిస్టమ్స్లో ఒకటిగా నిలిచే సిస్టమ్ను తయారు చేసుకుంటున్నాం.
ఇజ్రాయెల్ రాడార్ని ఆఫర్ చేయడమే మన ఇంజనీర్లు సిద్ధం చేసిన నిర్మాణం వరల్డ్ క్లాస్ అనడానికి నిదర్శనం. అందుకే ఇజ్రాయెల్ తన విలువైన టెక్నాలజీని అందులో అమర్చడానికి అంగీకరించింది. ఇది మన శాస్త్రవేత్తల విజయం. ఇది తన దేశాన్ని ఆత్మనిర్భరంగా చూడాలనుకున్న ప్రతి భారతీయుడి విజయం.